చేయి జారిన తరుణం తిరిగొస్తుందా. కోమలి అని చెప్పేసి ఏమై ఉండొచ్చు అన్న విషయాలు అందరినీ కూడా కలర్ పెడుతున్నా. ఏడాది కింద విభేదాలతో అఖిల్తో బ్రేకప్ అయింది. ఆ తర్వాత కూడా ఆమె ప్రియుని చూడక ఉండలేక 2 రోజుల కింద కూడా ఫోన్ చేసింది ప్రియుని మర్చిపోలేక. సో అఖిల్ ఆదివారం ఆమె ఇంటికి వచ్చి చాలాసేపు గడిపి వెళ్ళాడు. 9 నెలలు కని పెంచిన అమ్మ వాళ్ళు ఎవరు ఆ టైంలో ఎవరు గుర్తురారు. చేయి జారిన తరుణం తిరిగొస్తుందా. ఆ రోజు తను ఏమన్నది, వాడికి నేను వాడంటే నాకు ఎంత ఇష్టమే, నేను వాడి కోసం చచ్చిపోతానే, వాడికి నా ప్రేమ అర్థమైతలేదే. అది ఒక మాట అన్నది. ఇవాళ చూస్తే ఆ పిల్ల నిజంగా వాడి కోసమే చచ్చిపోయింది. వీడియోస్ కూడా చేసినాం. అజ్జుతో, సాయిగాడితో చేసింది, సనాతో చేసింది, నాతో చేసింది. మేమందరం కలిసి ఒక దగ్గర ఉంటుండే. అసలు ఫిక్స్ అయితే మెంటలీ లైక్ అది ఎంత ఎలా కొనాలి, ఎందుకంటే నేను కోరుకుని నెరవేరు కోరేద్దు. చనిపోయే ముందు మేమెవరు గుర్తు రాలేదరా నీకు? ఒకే ఒక ఫోన్ చేసి ఉంటే ఒకే ఒక. సో రీసెంట్గా మీరు న్యూస్ చూసే ఉంటారు. ఎట్టు చూసినా కోమలి కోమలి కోమలి. ఎస్ఆర్ టీం అయినా సరే, మా వాళ్ళు అయినా సరే, ఎవరైనా సరే ఒకటే హాట్ టాపిక్ అయిపోతుంది కోమలి అని చెప్పేసి. ఏమై ఉండొచ్చు అన్న విషయాలు అందరినీ కూడా కలర్ పెడుతున్నా. ఏడాది కింద విభేదాలతో అఖిల్తో బ్రేకప్ అయింది. ఆ తర్వాత కూడా ఆమె ప్రియుని చూడక ఉండలేక 2 రోజుల కింద కూడా ఫోన్ చేసింది ప్రియుని మర్చిపోలేక. సో అఖిల్ ఆదివారం ఆమె ఇంటికి వచ్చి చాలాసేపు గడిపి వెళ్ళేటప్పుడు. సో తను ఎందుకు అట్లా నిర్ణయం తీసుకుందో అందరికీ తెలుసు. బికాజ్ ఆఫ్ లవ్ అనేది ఎట్లాంటిదంటే, ఇప్పుడు 9 నెలలు కని పెంచిన అమ్మ వాళ్ళు ఎవరు ఆ టైంలో ఎవరు గుర్తురారు. ఆమె ఎందుకు హ్యాంగ్ చేసుకుందో అసలు. ఆమె అయితే ఖచ్చితంగా చచ్చిపోదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది కాబట్టి లాక్ వేసేసుకొని మరి ఆ లెటర్ రాసేసి సూసైడ్ అయితే చేసేసుకుంది ఆ పిల్ల. అలాంటి సిచ్యువేషన్ ఇంకెవరికి రావద్దని చెప్పి అనుకుంటున్నా. యాక్చువల్గా అసలు ఏమైంది మ్యాటర్ అని అంటే, ఈ పిల్లకి అఖిల్ అనేవాడు చాలా అంటే చాలా ఇష్టం. ఒక అమ్మాయి అలాంటి ప్రేమ తనకి దొరకపోవడం అని చెప్పేసి వాడి దురదృష్టం. ఎందుకని చెప్తే, ఈ పిల్ల ఆఖరికి వాళ్ళ కుక్క పిల్ల పేరు కూడా అక్కినే. వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తే ప్రతిదీ అక్కి వాడిచ్చిన చాక్లెట్స్ కానీ ఏదైనా సరే ప్రతిదీ చిన్నప్పటి నుంచి అన్ని చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు డేట్తో సహా మెన్షన్ చేసి వాళ్ళ ఇంట్లో రాసి పెట్టి ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా సరే అది ఒకటే టాపిక్ చెప్తుండే, నాకు అక్కి అంటే ఇష్టమే, నేను వాడు లేకపోతే చచ్చిపోతానే, నేను వాడికి అర్థమైతలేదే, నేను వాడి కోసం చచ్చిపోతానే అని మాతో అనేది. లేటెస్ట్గా మీరు చూసుంటారు ఎస్ఆర్ నిమజ్జనం రోజు మేము అక్కడ చాలా ఎంజాయ్ చేసినాం. ఆ రోజు ఒకటే టాపిక్. మేము అక్కడ నుంచి అయిపోయిన తర్వాత ఏమంటారు అది ఊరు శంషాబాద్ నుంచి మణికొండ వచ్చేటప్పుడు కూడా ఒకటే టాపిక్, అక్కి 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 అక్కి. మనకు నిజంగా ఎంత హెడేక్ వచ్చిందంటే, అరే బాబు ఎంత ఇంత మాట్లాడుతుంది పిచ్చిగా, సరే కార్ నుంచి దింపేవి అని కూడా అన్నాం. ఎందుకంటే అంతగానో సెకండ్కి అక్కి అక్కి ప్రతి ఒక్కసారికి మా అక్కి తింటాడు, మా అక్కికి అది ఇష్టం, మా అక్కి కూడా ఇదే ఇష్టం, మా అక్కికి ఈ డ్రెస్ ఇష్టం, మా అక్కికి ఇది నచ్చదు, మా అక్కికి ఇది ఈ టైంలో లేస్తాడు, మా అక్కోడు ఇంకా కాలేజ్కి ఉంటాడా లేదా, అన్ని మాటలు అక్కి 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 అక్కి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. అవన్నీ పక్కన పెడితే మాకు తెలిసింది ఏంటంటే, ఆ పిల్లకి వాడంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే పొరపాటు మా దగ్గర జస్ట్ ఇట్లా చెప్పింది. మేము ఇద్దరం, నేను మౌనిక వదిన సనా మేమందరం మణికొండకు వస్తున్నాం నిమజ్జనం అయిపోయిన తర్వాత. ఆ రోజు తను ఏమన్నది, వాడంటే నాకు ఎంత ఇష్టమే, నేను వాడి కోసం చచ్చిపోతానే, వాడికి నా ప్రేమ అర్థమైతలేదే. అది ఒక మాట అన్నది. ఇవాళ చూస్తే ఆ పిల్ల నిజంగా వాడి కోసమే చచ్చిపోయింది. చచ్చిపోయింది. మొన్నటిదాకా మనతో ఉండే అమ్మాయి ఎలాంటి స్టెప్ ఎందుకు తీసుకుందో కూడా నాకు అర్థమైంది. మరి ఫస్ట్ చెప్పానుగా, ఆమెకు నిజంగా చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. తన స్మైల్ అసలు ఎంత ముద్దుగా ఉంటుందో. ఆ పిల్ల ఎందుకు అలా డిసిషన్ తీసుకుందో ఏమో. ఇంకోటి ఏంటంటే, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మమ్మీ ఏమో కువైట్లో వర్క్ చేస్తారు, వీళ్ళ డాడీ ఏమో వైజాగ్లో ఉంటారు, వాళ్ళ తమ్ముడు కూడా వైజాగ్లో ఉంటాడు. ఈమె చచ్చిపోయిందని చెప్పేసి న్యూస్ తెలియగానే వాళ్ళ మమ్మీకి వీడియో కాల్ చేసి చూపించడం. అది హ్యాంగ్ కూడా మేము వెళ్ళి తీసేంత వరకు వాళ్ళు తీయలేదు. ఏదో రాసుకోవాలంట వాళ్ళు, అప్పుడు తీసుకోలేదు. అజ్జు
అండ్ దాసు వీళ్ళిద్దరు కలిసి హెల్ప్ చేసి వాళ్ళు పట్టుకొని దింపిరు. ఆ అప్పటికే ఆ బాడీ మొత్తం స్మెల్ వచ్చేస్తుంది, ఉబ్బిపోయి కళ్ళు తెరిచి మన అనే పర్సన్ని ఇప్పుడు చెప్పాను ఫుల్ రెడ్ అయిపోయింది. అస్సలు అమ్మాయి కోమలి లెక్కనే కనిపిస్తలేదు. ఫస్ట్ టైం మేమిద్దరు దగ్గర నుండి అలాంటి అందులో కూడా ఫస్ట్ టైం చూసా అలా హ్యాంగింగ్ చేసుకునేది. మా క్లాస్మేట్ కూడా అలానే ఒక అబ్బాయి చనిపోయి నెక్స్ట్ నేను ఆ అబ్బాయిది చూడలేదు దగ్గరుండి, ఈమెది దగ్గరుండి చూశాను. అది కూడా మన అనే పర్సన్ మన కళ్ళ ముందు నిన్న మొన్న మేము దగ్గరుండి వీడియోస్ కూడా చేసినాం. అజ్జుతో, సాయిగాడితో చేసింది, సనాతో చేసింది, నాతో చేసింది. మేమందరం కలిసి ఒక దగ్గర ఉంటుండే. ఒక్కటే కోరుకున్నా నెరవేరు. అసలు ఫిక్స్ అయితే మెంటలీ లైక్ అది ఎంత వెళ్ళా కొనాలి, ఎందుకంటే నేను కోరుకుని నెరవేరు. 10 లక్షలు మాత్రం కోరేద్దరు. చనిపోయే ముందు మేమెవరు గుర్తు రాలేదరా నీకు? ఒకే ఒక ఫోన్ చేసి ఉంటే, ఒకే ఒక నిమిషం ఒక దగ్గర ఉంటుండే. ఆ నిమజ్జనం రోజు ఇప్పటి వరకు ఆమె అన్ని దేవుడికి మీరు చూసే ఉంటారు. ఆమె రీల్స్ అయినా సరే, ఆమె కనీసం ఇప్పుడు సోషల్ మీడియాలో చూపిస్తూనే ఉంటారుగా, అన్ని టెంపుల్స్కి విజిట్ చేయడం. ఎందుకంటే అది కూడా అక్కి వాట్ ఎవర్ అక్కి 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 ఒకటి అక్కి మంచిగా ఉండాలి, ఇంకొకటి అక్కి నాతో ఉండాలి. అసలు ఆ అబ్బాయిని మేము ఇప్పుడు దాకా దగ్గరుండి చూడలే. ఒకసారి ఫోటో చూపించింది. మొన్ననే చూసిన, మొన్ననో ఆ సీసీ కెమెరాలో వచ్చింది, అప్పుడే చూసిన. ఆ ఫేస్ కూడా నాకు క్లారిటీ తెలియదు. అయినా అప్పటి వరకు చెప్తూనే మంచిగా చూసుకోండి. ఎందుకంటే ఇది ఒకటోసారి కాదు, 2-3 టైమ్స్ ఆ పిల్ల అలానే చేసింది. అప్పటికి అటెంప్ట్ చేసింది, అయినా సరే ఇప్పుడు సీరియస్ అయిపోయింది. ఆమెకి ఎట్లా అంటే ఆమె సరౌండింగ్ వరల్డ్ మొత్తం అక్కి లేకపోతే నెక్స్ట్ వరల్డ్ ఏంటి అనేది కూడా తెలియదు. ప్రేమించవచ్చు, మరి ఇంతలా ప్రేమించవద్దు. ఇంకొకటి ఏంటి అంటే ఇలాంటి ప్రేమించిన అమ్మాయి కూడా నేను ఎప్పుడు చూడలేదు. చేస్తారు బాయ్, అందరూ లవ్ చేస్తారు, అందరికీ బ్రేకప్ అవుతుంది, సాడ్ అవుతుంది, ఐటమ్స్ అవన్నీ కామన్, నేను లేదనట్లే. అయినా మరీ ఇంత ఘోరంగా ఇంత పిచ్చి ప్రేమ అంటారు చూడండి, అది ఈమెతోనే నేను దగ్గర నుంచి చూస్తున్నా. ఎట్లా అంటే ఆమెకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేలో 24 అవర్స్ ఉంటుంటే ఆమె 24 అవర్స్ మొత్తం ఎట్లానే అక్కి గురించి. ఆఖరికి వాళ్ళ కుక్క పిల్ల పేరు కూడా అక్కి అని పెట్టుకుంది. వాళ్ళ మమ్మీ ఏమో కువైట్లో వర్క్ చేస్తారు. ఈమె చచ్చిపోయినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి వీడియో కాల్ చేస్తే వాళ్ళ అమ్మ ఏడుపుంది. రాగానే మార్నింగ్ రాగానే అక్కడ చూసి తను కళ్ళు తిరిగి పడిపోయినారంట. గ్లూకోజ్ ఎక్కిస్తే కానీ ఆమె లేగలేదు. అప్పటికి ఆ బాడీ మొత్తం డీకంపోజ్ అయిపోయింది. పట్టుకొని ఏడుస్తుంటే బాడీని పట్టుకొని ఇస్తలే. అలాంటి సిచ్యువేషన్ ఏ అమ్మకి రాకూడదు. వాళ్ళ అమ్మ బాధ చూస్తే ఎవరికైనా ఏడుపొస్తుంది గైస్. మాకే ఎంత అంటే అంత ఏడుపు. మాకు నిద్రపోతున్నా సరే నైట్లల్లా కళ్ళ ముంగడ నాకు ఆ పిల్లనే కనబడుతుంది. నిజంగా లిటరలీ నాకు రోజు నిద్ర కూడా పడతలే. సో మీరు కూడా ఎవరినైనా లవ్ చేస్తే అసలు ఇలాంటి థాట్స్ మైండ్లోకి రానివ్వకండి. ఈవెన్ నేను కూడా అలాంటి సిచ్యువేషన్ నాకు కూడా ఒకండి ఇలాంటి స్టెప్. ఈవెన్ నాకు అజ్జుకి బ్రేకప్ అయినప్పుడు నాకు కూడా అలాంటి థాట్సే వచ్చినాయి. నేను కూడా అలాంటి అటెంప్ట్ చేసినా కూడా తర్వాత నాకు రియలైజ్ అయినా నాకంటూ మా మమ్మీ ఉంది, మా తమ్ముళ్ళు ఉన్నారు, అలా చేయకూడదని చెప్పి నేను రియలైజ్ అయినా. ఇప్పుడు నేను మూవ్ ఆన్ అయ్యి నార్మల్గా ఉన్నా. సో ఇప్పుడు మేమిద్దరం దగ్గరుండి కూడా వీడియోస్ చేసుకుంటున్నాం. అలా అని చెప్పి మేము కలిసిలేము. వాడిల్లు వాడుకుంది, నా ఇల్లు నాకుంది, వాడి పర్సనల్ లైఫ్ వాడిది. అంటే లవ్కి రియాలిటీకి ప్రాక్టికల్కి ఒక తేడా ఉంటుంది. అది కొంచెం చూసుకోండి. మీరు ఎంత లవ్ చేసినా ఏమైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ ఏంటి, ఎప్పుడైనా సరే ఒక పర్సన్ లేకపోతే నేను లైఫే లీడ్ చేయలేను అంతగానం డిపెండ్ ఎవరి మీద ఉండకండి. అది మీకు మంచిది కాదు, అవతల ఉన్న పర్సన్ కూడా మంచిది కాదు. ఇద్దరు లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. దానికోసమే చెప్తున్నాం. లవ్ చేసినప్పుడు రిలేషన్షిప్లో అయినా సరే ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే ఒక్క పర్సన్ మీదనే డిపెండ్గా ఉంటాం. లేదంటే ఆ పర్సన్ ఎమోషనల్లీ ఆ పర్సన్ లేకపోతే నేను ఉండలేను. లవ్ చేస్తారు, అవును, బ్రేకప్ అయినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది. ఇప్పుడు ఎంత మాటలు చెప్పినా ఎవరైనా ఏడుస్తారు. కనీసం అమ్మ మొహం కూడా గుర్తు లేకుండా చనిపోతే ఎట్లుంటుంది? వాళ్ళ ఇంకా ఎట్లా ఏడుస్తున్నారు. ఈ మ్యాటర్ ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి తెలీదు. ఒకవేళ ఆ టాపిక్ మా ఇంటి దాకా వెళ్తే ఖచ్చితంగా మమ్మల్ని కూడా ఇలా ఒంటరిగా ఉండనివ్వరు. మేము కూడా ఒంటరిగా వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చి ఉంటున్న వాళ్ళమే. ఆ పిల్ల కూడా అలానే వైజాగ్ వదిలేసి ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఆమె వచ్చింది స్టడీ కోసమో దేనికోసమో కాదు, ఆ అబ్బాయి కోసమే వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ దాకా వచ్చి ఏం లాభం? పేరెంట్స్ గురించి ఆలోచించండి. ఇప్పుడు నాకు కూడా నేను అక్కడ దాకా వెళ్తే నాకు కూడా ఖచ్చితంగా నాకు ఎవరు గుర్తురాలేదు. నేను కూడా చచ్చిపోదామని ఆడదాకా నేను పోయినా. కానీ ఒక్క నిమిషం ఆలోచించాలి.
మనం ఏంది, మనకు ఎందుకోసం బతుకుతున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు కూడా ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటివి మీ పేరెంట్స్కి రానివ్వకండి. వాళ్ళు మనల్ని ఎంత కష్టపడి పెంచారు అవన్నీ మైండ్లో పెట్టుకోండి. సరే మీకు అంతగానం ఆలోచించడం కనీసం ఎవరికైనా ఒక్కరికైనా చెప్పుకోండి. సరే మీ లైఫ్లో ఎవరైనా ఉంటారు కదా, ఒక బ్రదర్, ఒక సిస్టర్, ఒక ఫ్రెండ్, ఒక వెల్ విషర్, గైడర్, ఎవరైనా, ఈవెన్ మీ పేరెంట్స్కైనా ఇట్లా అవుతుంది, ఇట్లా ఇది ఉంది మా సిచ్యువేషన్, నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు, నేను ఎమోషనల్లీ చాలా వీక్ అయిపోతున్నా అంటే వాళ్ళు నిజంగా ఖచ్చితంగా ఏ పేరెంట్స్ అంత ఘోరంగా ఉండరు. ఇంకోటి రిషి అన్న వాళ్ళ మమ్మీ ఆ పక్కనే ఫ్లాట్లో ఉంటారు, L6లో. ఒక్క కాల్ చేస్తే ఆమెన్నా వెళ్తుండే, మేము పక్కకే ఉంటాం, ఇంకా మాకు ఫోన్ చేసినా మేమన్నా పోతుండే. అవన్నీ ఏం లేకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో ఆమె అలా చేసుకుంది. సో మీకు కూడా ఎవ్వరు కూడా అలాంటి డెసిషన్ తీసుకోకండి. థింక్ చేయండి ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళ గురించి. ఏదేదో ఇప్పుడు చేతులు కట్ చేసుకోవడాలు, నాకు ఇప్పుడు ఆ పిల్ల మాకు ఒక లెసన్ అన్నట్టు. ఆమె మంచిగానే చనిపోయింది, ఎవరికి ఉంది ఇప్పుడు? వాళ్ళ పేరెంట్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ తమ్ముడు ఫేస్ చేస్తున్నాడు. సిచ్యువేషన్కి ఆమె ఏజ్కి ఫేస్ చేసింది ఒకటి ఏంటి అంటే లవ్ ఫెయిల్యూర్ మాత్రమే ఆమె ఫేస్ చేసింది, దాని తప్ప ఇంకేమీ ఫేస్ చేయలే. సో గైస్ ప్లీజ్ ఎవరైనా సరే ఏదైనా డిసిషన్ ముంగట ఫస్ట్ మీ పేరెంట్స్ గురించి, మీ ఫ్యామిలీ గురించి, సిచ్యువేషన్ గురించి, తర్వాత ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి. సో మేమైతే చాలా మిస్ అవుతున్నాం. సో మేమైతే కోమలిని చాలా మిస్ అవుతున్నాం. తన నవ్వునైతే నేను చాలా మిస్ అవుతున్నా. తన నవ్వు అంటే చాలా ఇష్టం నాకు, సీరియస్గా. సో ఎక్కడున్నా సరే మంచిగా ఉండాలి ఆమె. రెస్ట్ ఇన్ పీస్. ఎవ్వరు కూడా ఇలాంటి డెసిషన్స్ తీసుకోకండి ప్లీజ్, మరీ చెప్తున్నా. నువ్వు కూడా నీ బ్రేకప్ అయిన తర్వాత, నేను కూడా. మోసం మర్చిపోయేంత చిన్నది కాకపోవచ్చు, అలాగే జీవితాన్ని నాశనం చేసుకున్నంత పెద్దది కూడా కాదు.